నా పేరు రాజేశ్వరరావు. నేను ఒక న్యాయవాదిని. నాకు పార్టీలకి వీటికి ఎలాంటి అతీతమైన సంబంధాలు, మాకు ఎలాంటి పార్టీతో సంబంధం లేవు. అయినా కూడా భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడుతున్న మన భారతీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి గత 10 సంవత్సరాలుగా ఆయన పరిపాలన చూస్తున్నాము. దగ్గర నుంచి ఆయన పరిపాలన ప్రపంచ దేశాలన్నీ కొనియాడుతున్నాయి. శుభ సందర్భంలో ఈసారి జరగబోయే ఎలక్షన్లలో అబ్కి బార్ 400కి బార్ 400 పార్ కావాల్సిందే అని చెప్పి ప్రతి భారతీయుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. అట్లాగే నేను కూడా ప్రతి భారతీయుడిని నమస్కరించి వినమ్రంగా కోరుకుంటున్నా. కులాలకు మతాలకు అతీతంగా భారతీయ జనతా పార్టీని గెలిపించి ప్రధానమంత్రి మోడీ గారిని మళ్ళీ 3వసారి ప్రధానమంత్రిగా చూసి భారతదేశ ఔన్నత్యాన్ని చాటాల్సిందిగా ప్రతి భారతీయుడిని నేను కోరుకుంటున్నాను. మనస వాచ కర్మేణ సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి హిందూగా మన మీద ఉంది. ఈ హిందూ తత్వాన్ని ఎవ్వరు ఏం చెప్పినా కూడా వినకండి. అన్యాయంగా 15 లక్షల రూపాయలు అకౌంట్లో వేస్తారని చెప్పి అనవసర ప్రచారాలు చేస్తున్నారు. ఆయన ఆ మాట ఎప్పుడూ అనలేదు. రెండోది, ప్రజాస్వామ్యము రేపు పొద్దున మనం కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేస్తాము, కాన్స్టిట్యూషన్ లేకుండా చేస్తామన్న ప్రచారం చేస్తున్నారు. అది చాలా తప్పు. అది ఏ రోజు అలాంటి మాటలు భారతీయ జనతా పార్టీ అనలేదు. ఇలాంటి వ్యక్తి అందులో ఉన్న వాళ్ళు కూడా ఎవరు ఆ ప్రచారం చేయలేదు. మూడోది, రిజర్వేషన్లకు వ్యతిరేకి ఆయన రిజర్వేషన్లు పెట్టరు, రిజర్వేషన్లు ఎత్తేస్తారని చెప్తున్నారు. అది ఈ 3 చాలా డేంజరస్. వీళ్ళు ఏం చేస్తారు, కావాలని చెప్పి దుష్ప్రచారం చేసి నరేంద్ర మోడీకి అగెనెస్ట్గా ఎట్లాగైనా సరే అటు పక్క చైనా ఇటు పక్క అమెరికా ఏ దేశాలైనా కూడా మన దేశం వైపే చూస్తున్నాయి. మోడీని ఓడించాలని ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. భారతీయ జనతా పార్టీని గెలిపించండి. దయచేసి భారతదేశ ప్రజలందరినీ కోరుకుంటున్నా. ఒక్క సీటు కాదు, నరేంద్ర మోడీ గారికి 400 సీట్ల పైన మెజారిటీతో మనం ఆయన గెలిపించుకుంటేనే మన భారతదేశంలో మనం స్వతంత్రంగా తిరగలుగుతాము. ప్రతి దేశము మన వైపు కన్నెత్తి చూడాలన్నా కూడా భయపడే పరిస్థితి తీసుకొచ్చిన నరేంద్ర మోడీ గారు. అది మీ అందరికీ తెలిసిన విషయమే. అయినా కూడా ఈరోజు కావాలని చెప్పి వీళ్ళు మాటలు నమ్మకండి. ఈరోజు రామ మందిర నిర్మాణం ఎవ్వరి వల్ల ఏ పని కాదు, అది ఆయన ఒక్కడే చేయగలుగుతాడు. మనం పొద్దున్నే లేసే దండం పెట్టుకుంటాం రాముల వారిని, కృష్ణుల వారిని, ఎవరైనా సరే. ఇంతమంది మీరు నిజంగా మనస్ఫూర్తిగా మనం గుళ్ళల్లోకి వెళ్తున్న వ్యక్తులం, దండం పెట్టుకున్న వ్యక్తులం, దేవుడిని పూజిస్తున్న వాళ్ళం, మన హిందువులం అయితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఓటేసి తీరాలి. మనం నరేంద్ర మోడీ గారిని గెలిపించుకోవాలి. ఇది మాత్రం మర్చిపోకండి. భారతీయ జనతా పార్టీలో స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే నేను చెప్తున్న ఒకటే నా విన్నపం, చదువుకున్న పిల్లలు ఆలోచించండి. యువత చేతిలోనే ఇప్పుడు దేశ భవిష్యత్తు ఉంది. యువతులారా మేల్కోండి. యువకులు మీరందరూ కూడా తెలివిగా ఓటేయండి. మీ ఓటుని సద్వినియోగపరచుకోండి. పొద్దునే ఉదయం 8 గంటలకే మీరు వెళ్ళాలి. చూస్తున్నారు మనం వేరే దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. మనకంటే ముందుగా ఇతర కులాలన్నీ వెళ్ళి ఓట్లు వినియోగించుకుంటున్నాయి. అవి మనం వెనకబడద్దు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ప్రతి ఓటు విలువైనదే. మీ ఓటుని సద్వినియోగపరచుకోవాలి. మీరు ఉదయాన్నే లేచి పొద్దునే ఎండైనా వారైనా మీరు ఏమవన్నీ పక్కకు పడేయండి. ఓటుని మాత్రం వినియోగించుకోండి. మన సత్తా ఏంటో ఇతర దేశాలకు చూపించాలి, మన దేశానికే కాదు. భారతదేశం తప్ప ఇంకా మిగతా దేశాలన్నీ ఎవరైతే మన మీద వ్యతిరేకంగా ఉన్నాయో వాళ్ళందరికీ తెలియాలి ప్రధాని మోడీ సత్తా ఏంటో, భారతీయ ప్రజల సత్తా ఏంటో మీరు చూపించండి. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి భారతీయ జనతా పార్టీకి మీరు ఓటు వేయండి. పొద్దునే ఉదయాన్నే లేచి వెళ్ళిపోండి. ఎవ్వరు ఇళ్లలో ఉండకండి. దయచేసి నా విజ్ఞప్తి ఇదే. మీ అందరి కోట్ల ఒక్క ఓటు మిస్ అవ్వద్దు. దయచేసి అర్థం చేసుకోండి. ఓటు విలువ చాలా పవిత్రమైంది. ఆ ఓటుని సద్వినియోగపరచుకోవాలి. మెజారిటీ ఓట్లు ఇవ్వాలి. మన తెలంగాణలో ఉన్న ఎంపీ సీట్లలో మ్యాక్సిమం ఎంతవరకు అయితే అంతవరకు నరేంద్ర మోడీ గారికి గిఫ్ట్ ఇవ్వాలి. ముఖ్యంగా హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీని మర్చిపోవద్దు మిత్రులారా. మాధవిలత గారు పడుతున్న ప్రయాసం మీరు చూస్తున్నారు. ఈరోజు సోషల్ మీడియాలో మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. పొద్దునే లేచి ఉదయం నుంచి సాయంత్రం దాకా మీ అందరినీ ఎడ్యుకేట్ చేస్తుంది. నిరుపేదలైన ముస్లిం యువతులు పాపం చిన్న పసిపిల్లలకి ఆవిడ ఎంపీ టికెట్ దొరక్కపోయినా కూడా సాయం చేసింది మీ అందరికీ. గుర్తుపెట్టుకొని ఈవెన్ నేను ముస్లిం మహిళలను కూడా వేడుకుంటున్నా. దయచేసి మీరు మాధవిలత గారిని హైదరాబాద్ కాన్స్టిట్యూషన్లో గెలిపించండి. అత్యధిక మెజారిటీతో గెలిపించండి. మనందరం బాగుపడతామని చెప్పి కోరుకుంటున్నా. దయచేసి హైదరాబాద్ నుంచి ఒక గిఫ్ట్ ఇవ్వాలి మనం నరేంద్ర మోడీ గారికి. హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ మాధవిలత గారిని అత్యున్నత మెజారిటీతో గెలిపించండి. దయచేసి మీ అందరినీ వేడుకుంటున్నా. భారతీయ ప్రజలందరినీ మరీ వేడుకుంటున్నా. సమయాన్ని వేస్ట్ చేయకండి. దయచేసి మీకు వీలైన ప్రచారం చేయండి. ఇంటి పక్క వాళ్ళకి చెప్పండి, ఇంటి అటుపక్క వాళ్ళకి చెప్పండి. మోడీ గారిని గెలిపించండి. జై భారత్, జై హిందుస్థాన్, జై హిందూ.